హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గేట్ ఎగ్జామ్ 2023 కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ నుండి డిజిటల్ లాజిక్ డిజైన్ సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఏ పర్టికులర్ నెంబర్ ఈస్ రిటర్న్ యాజ్ 132 ఇన్ రాడిక్స్ 4 రిప్రజెంటేషన్. ద సేమ్ నెంబర్ ఇన్ రాడిక్స్ 5 రిప్రజెంటేషన్ ఈజ్. అంటే ఇక్కడ మనకి 132 అనే గివెన్ నెంబరు రాడిక్స్ 4 లో ఇచ్చారు అని చెప్తున్నారు. అయితే ఈ నెంబర్ కి ఈక్వలెంట్ రాడిక్స్ 5 రిప్రజెంటేషన్ ఎంత ఉంటుంది అని కనుక్కోమని చెప్తున్నారు. అంటే ఫస్ట్ let us rewrite the given number 132 with radix 4. రాడిక్స్ అన్న బేస్ అన్న ఒకటే మీనింగ్ అండి. దీన్ని మనం రాడిక్స్ 5 లోకి కన్వర్ట్ చేయాలి. అంటే దీని యొక్క ఈక్వలెంట్ వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి మనకు ఆ వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్తున్నాను. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే మనం సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి నెంబర్ ని డెసిమల్ లో కన్వర్ట్ చేసి ఆ వచ్చిన డెసిమల్ ఈక్వలెంట్ ని ఇక్కడ రాడిక్స్ 5 రిప్రజెంటేషన్ లోకి కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఈజీ వే అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఇచ్చిన నెంబర్ అంటే 132 విత్ రాడిక్స్ 4 ఫస్ట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ డెసిమల్. సో డెసిమల్ కన్వర్షన్ మనకు తెలుసు. ఏ నెంబర్ సిస్టమ్ అయినా సరే డెసిమల్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ వి షుడ్ అప్లై ది వెయిట్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ నంబర్ సిస్టమ్. అంటే ఇక్కడ అంటే 2 కి 4 పవర్ 0 ఇస్ ది వెయిట్. అలాగే 4 పవర్ 1 దిస్ ఈస్ 4 పవర్ 2. నౌ వి షుడ్ మల్టిప్లై కోషంట్ వాల్యూస్. 132 ని కోషంట్ వాల్యూస్ అంటారు. సో 1 ఇంటూ 4 పవర్ 2 ప్లస్ 3 ఇంటూ 4 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ 4 పవర్ 0. నెక్స్ట్ ఇక్కడ 16 ప్లస్ 12 ప్లస్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 30 విత్ బేస్ 10. అంటే 30 వచ్చింది దీని యొక్క ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్. ఇప్పుడు ఈ 30 డెసిమల్ వాల్యూని సెకండ్ స్టెప్ ఏం చేయాలి? నౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ రాడిక్స్ 5 రిప్రజెంటేషన్. సో 30 విత్ బేస్ 10 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ విత్ బేస్ 5. ఓకే, దీన్ని కన్వర్షన్ చేయాలి అంటే డెసిమల్ నంబర్ సిస్టమ్ నుండి ఏ ఇతర నంబర్ సిస్టమ్ కి కన్వర్ట్ చేయాలి అన్నా సరే మనం ఆ నంబర్ సిస్టమ్ యొక్క రాడిక్స్ తో డివైడ్ చేయాలి. ఓకే, సో 30 by 5. 5 6s are 30, so remainder is 0. Next 5 1s are 5, remainder is 1. Next 5 zeros are 0, remainder is 1. ఇక్కడ మనం డౌన్ నుండి టాప్ కి తీసుకోవాలి. therefore 1 1 0 with radix 5. This is our answer. Okay, so this is the radix 5 representation for the given radix 4 132 number. Clear? So మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇక్కడ 4 5 కాదండి, ఇక్కడ 6 7 ఇలా డిఫరెంట్ రాడిక్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది గేట్ ఎగ్జామ్ 2023 క్వశ్చన్ పేపర్ లో కంప్యూటర్ సైన్స్ పేపర్ లో వచ్చినటువంటి క్వశ్చన్. చాలా ఈజీగా ఉంటాయండి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా వీడియోస్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తూ ఉంటే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.